హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అగ్రోమెక్ ఇండస్ట్రీలో నేను తీసుకోబోయే బ్రాస్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1లో అయితే మొత్తం స్టీల్ ఐటమ్స్ పెట్టాను. ఇది పార్ట్ 2 మొత్తం బ్రాస్ చూపిస్తాను. ఇత్తడి కాదు, పుత్తడి లాగా ఉందన్నమాట. బ్రాస్ లాగా కాదు, మొత్తం నాకు గోల్డ్ లాగా అనిపిస్తుంది. సో అందుకని అంత ఎక్సైటెడ్గా చెప్తున్నా అనమాట. సో చూడండి, అన్ని దేవుడు బొమ్మలు నాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా కొంచెం అట్లాంటివి చూసినప్పుడు ఇవైతే అన్నీ సిల్వర్ లాగా అనిపించే జర్మన్ సిల్వర్ అనమాట. ఇవి అంటే స్టార్టింగ్లో ఉన్నాయి, అందుకని మీకు ఇవి చూపిస్తున్నా. జర్మన్ సిల్వర్ కలెక్షన్ అయితే మాత్రం నేను ఫస్ట్ బ్రాస్ చూపిస్తాను, దాని తర్వాత ఈ కలెక్షన్ మొత్తం మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. జస్ట్ ఎంట్రన్స్లో ఉన్నాయి, అందుకని చెప్పి మీకు ఇట్లా ఒకసారి ఐడియా ఉంటుంది కదా మనకి ఇక్కడ ఏం దొరుకుతుంది అన్నట్టుగా చూపిస్తున్నాను. వీటి ప్రైజెస్ అయితే అన్నీ చూడలేదు, అన్నీ చూడడానికి చాలా కష్టం ఉందన్నమాట, చాలా వాటికి స్టిక్కర్స్ లేకపోవడం వల్ల. సో ఇదైతే 4000 ఉంది. మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా ఎంత కాస్ట్ ఉంది అని చెప్పేసి. అది తులసి కోట, అదైతే 4000 ఉంది. ఒకటి 7000 కూడా ఉంది అందులో. ఇప్పుడైతే మెయిన్ నాకు కావాల్సిన షాపింగ్ అనమాట, బ్రాస్. సో అవైతే చూపిస్తున్నా చూడండి కలెక్షన్. అసలు ఒకటి కాదు, రెండు కాదు, మనకు కావాల్సినవి తీసుకునేలాగా ఉన్నాయి. నాకు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఇదైతే 390 రూపీస్ ఉంది. మెయిన్గా నాకు ఈ పైన కలశం దీపాలు ఉన్నాయి చూడండి, అవైతే కావాలి. వీటి కోసం ఇది సెకండ్ టైం నేను చూడడము. ఫస్ట్ టైం కొంచెం కలెక్షన్ తక్కువ ఉండే నేను ఒకసారి వచ్చినప్పుడు, వాటి కోసం అయితే చూస్తున్నాను. ఇవి చూడండి, ఇవైతే భలే ఉన్నాయి. 590 రూపీస్, తక్కువే ఉంది ప్రైస్ అనిపించింది. చిన్నదే నాకు ఒకసారి తీసుకున్నాను, 300-400 రూపీస్ పట్టింది బయట, ఇక్కడ కాదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. ఇవైతే ప్లేట్స్. నార్మల్గా ఈ ప్లేట్స్ ఎందుకు యూజ్ చేస్తారు, పూజలో యూజ్ చేస్తారా అనేది నాకైతే తెలియదు. నేనైతే తినడానికి కూడా బాగున్నాయి కదా అని చెప్పి చూస్తున్నాను అనమాట. 650 అట్లా ఉంది. సరే 650 పెట్టి ఏం కొంటాంలే అని చెప్పేసి దాన్ని అయితే వదిలేసిన. ఇక చూడండి, నాకు ఇట్లా పైన చిలుకలు కనిపిస్తున్నాయి కదా, నెమలి అంటారా, ఎస్, ఆ నెమలి కనిపిస్తుంది కదా, అలా ఉన్నవి తీసుకోవాలని చెప్పేసి ఉంది. అదైతే 1100 ఉంది. అంటే ఒక్కదాని కాస్టే, పెయిర్ కాదనమాట, ఈచ్ కాస్ట్ చేంజ్ ఉందన్నమాట. సో మనకు ఒక్కదాని కాస్టే, రెండింటికి కలిసి 1100 కాదు, బట్ అదొక్కటే ఉందన్నమాట. ఇంకో దాని పెయిర్ అయితే లేదు. ఇవైతే మంచిగా లోటస్ దీపాలు, ఇవి కూడా అంతే కాస్ట్ ఉన్నాయి. 800 అంట. ఇది కొంచెం పెద్దది, దీనికన్నా పెద్దది మళ్ళీ 1100 అట్లా చేంజ్ ఉంది. వీటి కాస్ట్ అయితే మాత్రం ఇంతే ఉంది. సో వెయిట్ కూడా చాలా హెవీగా ఉన్నాయి అవి. ఇదైతే పెద్దది, మనము గండ దీపం అంటారు కదా, అది పెట్టుకోవడానికి అయితే చాలా బాగుందన్నమాట. ఇదైతే మాత్రం 1000 రూపీస్ ఉంది. సో నాకు చాలా బాగా అనిపించింది వెయిట్ వల్ల. వీటి కాస్ట్ అనమాట. ఇక్కడైతే కాస్ట్ చూపిస్తున్నా చూడండి, 1000 రూపీస్ కాదు, 1160 రూపీస్ ఉంది. ఇవన్నీ కూడా దీపాల కలెక్షనే. నాకు చిన్నవి పెద్దవి అన్నట్టుగా అన్నీ చూస్తున్నా, ఏమున్నాయి ఎక్స్ట్రా అని చెప్పేసి. ఇవైతే మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి, కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నాయి. 70 రూపీస్ ఉన్నాయి అవి ఈచ్. వాటి స్టిక్కర్ ఉడిపోతుంది దాని నుంచి. చాలా కలెక్షన్ ఉన్నాయి. చిన్న బుజ్జి ప్లేట్స్ చూడండి. నాకు ఇట్లాంటి పెద్ద ప్లేట్స్ కావాలని ఉండే. బుజ్జి ప్లేట్ 110 రూపీస్ ఉంది. లాస్ట్ టైం ఇదే 70 రూపీస్ ఉండే అనమాట. సో ఇయర్కి ప్రైసెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి కదా, మనం వచ్చినప్పుడు ఒక ప్రైస్, మళ్ళీ తీసుకుందామని వెళ్ళినప్పుడు అలా ప్రైజెస్ అట్లా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇవైతే 180 రూపీస్ ఈచ్ ప్రైజ్ ఇచ్చాడు. పెయిర్ ప్రైజ్ అయితే అస్సలు కాదు. సో ఇక్కడ మనం ఈచ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇదే 450 ఉందా, 750 రూపీస్ ఉంది. ఇది 450 కూడా ఉంది. ఇంకోటి కొంచెం చిన్నగా ఉంటుంది, ఇందులో ఉంది. ఇవన్నీ మొత్తం దీపాల కలెక్షనే. ఇవన్నీ అయితే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. హారతి ప్లేట్స్ అవి అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే మాత్రం అవన్నీ పూజ కోసమే. ఇవైతే ఏంటో బౌల్స్, చాలా బాగా ఏంటో కూడా నాకు తెలియదు, ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు, కానీ చాలా బాగుంది. 400 ఉంది. పూజల్లో చాలా తక్కువ ఉంది, అందుకని చెప్పేసి దాని చెంబులు కూడా చూడండి. చెంబులు ఎంత ఉన్నాయంటే మనము నార్మల్ కలెక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ప్లేట్ అనమాట. మనం హారతి ప్లేట్లు వస్తున్నాయి కదా, సిల్వర్ లో ఉండేసి అట్లాంటి ప్లేట్స్. ఇవి రేట్ అయితే చూడండి, 980 ఉంది అనమాట. చిన్నది. ఇంకా దీనికంటే మెల్లమెల్లగా ఒక్కొక్క సైజు పెరుగుతూ వచ్చింది. సో ఒక్కో దాని ప్రైస్ ఒక్కోలాగా ఉంది అనమాట. ఇది అది సేమ్ సైజు 980 రూపీస్. కొంచెం
చిన్నగా అనిపిస్తుంది చేస్తారా బట్ కాదు, నాకు తెలియదు కానీ అది కూడా కొత్తగా వచ్చినాయి ఇవన్నీ అవే కొత్తగా వచ్చినాయి మోడల్స్ చూడలేదు అంటే నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదు 4 టైమ్స్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కనపడలేదు ఫస్ట్ టైం ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ కలశం దీపాలు పెద్దవి ఇందాక ఈ పెద్ద దీపాలు చూపించాను కదా కలశం దీపాలు ఇవైతే మాత్రం 380 రూపీస్ ఉంది కొంచెం మోడల్ చేంజ్ అండ్ లైట్ వెయిట్ అన్నమాట ఒకదాని ప్రైస్ అవేమో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఇదైతే 450 ఉంది ఇది కొంచెం మోడల్ చేంజ్ ఉంది కదా ఇదైతే వెయిట్ ఉంది అన్నమాట దాని వల్ల ఇది వేరే సో ఇది వేరే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది ఇది చూడండి ఇది ఎంత బాగుంది అసలు 320 రూపీస్ అంతే దీనిపైన మేబీ నేనైతే దేవుణ్ణి ఇట్లా కూర్చోబెడతాను కదా లక్ష్మీ పూజల రోజు అప్పుడు సో అక్కడ అట్లా పెట్టి మంచిగా ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు ఇవైతే మొత్తం అండ్ పక్కన కూడా పెద్ద పెద్ద హారతి ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా తులసి కోటలు ఇవి మనం జర్మన్ సిల్వర్లో కూడా ఇట్లాంటివి చూసినాము ఇవైతే 7-10 రూపీస్ ఉంది ఇది ఒక్కటి అండ్ ఇదేంటో నాకు అర్థం కాలేదు అంటే ఇది కూడా అభిషేకానికి అట్లా పెట్టేసి వాడేది అనుకుంటా ఈ రోజు అసలు అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి ఈసారి లాస్ట్ టైం అయితే ఇంత కలెక్షన్ నాకు కనిపించలేదన్నమాట ఇవైతే చిన్న నేను చాలా పెద్దవి చూశాను ఇది చిన్నది 320 రూపీసే ఉంది శంకుచక్ర దీపాలు అని చెప్పేసి ఇవైతే కలెక్షన్ చాలా ఉన్నాయన్నమాట ఇందాక ఒక్కటే పేరు ఉంది ఈ దీపాలు అని చెప్పేసి చెప్పాను కదా నేనైతే ఇంకో పేరు అయితే ఎట్లాగో వెతికి పెట్టేసుకున్నా అండ్ 2 తీసుకున్నా పైన చిలకలు అన్నాను కదా అవైతే అస్సలు దొరకలేదు బట్ ఇవైతే తీసుకున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి మనము దేవుణ్ణి కూర్చోబెట్టి పూజడానికి సింహాసనాలు ఉంటాయి కదా ఇవి అంటే ఇవి కూడా బ్రాస్లో వచ్చేసినాయి ఇవన్నీ అయితే లాస్ట్ నేను వీడియో తీసాను కదా అందులో ఉన్న సేమ్ కలెక్షనే అనమాట సో ఇవైతే పూజ ఐటమ్ పెట్టుకునే బాక్సెస్ ఈ దేవుడి విగ్రహాలు అయితే చాలా వెయిట్ ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది కొంచెం వెయిట్ ఉన్నాయి అయితే స్లిప్ అవ్వకుండా ఉంటాయి కదా చిన్న వినాయకుడు కూడా చాలా వెయిట్ ఉంది ఇదైతే 90 రూపీస్ ఉందన్నమాట అంత స్టార్టింగ్ సైజ్ అయితే మాత్రం అది ఇంకా దానికంటే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి 90 రూపీస్ అది ఇందాక నేను చూపించిన వినాయకుడి విగ్రహము ఇదైతే 300 రూపీస్ ఉంది నెక్స్ట్ అయితే మనకు పెళ్ళిళ్ళకి సంబంధించినవి అనమాట ఇవన్నీ మనం పెళ్ళిలో వాడుతూ ఉంటాం కదా మనం రింగ్ తీయడానికి లేకపోతే ఈ జల్లెడ ఉంది కదా 1000 స్నానాలు అట్లా అంటారు కదా జల్లెడ స్నానం చేయించడానికి కోసము మన ఫోటోషూట్స్కి అవి బాగా పనికొస్తాయి అనమాట ఇలాంటివి డిజైన్ చేసి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి మనము ఈజీగా పర్చేస్ చేసుకునేలాగా సో మనం అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి కదా ఇక్కడికి వస్తే మనకు నచ్చింది డైరెక్ట్గా చూసి తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి సంబంధించినవి అనమాట మన పెళ్లి వస్తువుల కోసము ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం కాపర్ ఐటమ్స్ చూపిస్తాను చూడండి అన్ని పూజవే ఇవి కూడా మొత్తం మనకి వీడియో అయితే చూడండి ప్రైజెస్ అయితే చెప్పట్లేదు ప్రైజెస్ అయితే నార్మల్గానే ఉన్నాయి అంత హెవీగా ఏం లేదు మీకు జస్ట్ ఒక వీడియో ఇట్లా తీసి చూపిస్తున్నాను
ఇప్పుడైతే మనం మెయిన్గా వచ్చింది సిల్వర్ సెక్షన్కి. సిల్వర్ అంటే జర్మన్ సిల్వర్లోకి వచ్చేసినాము. ఈ బిందెలు చూడండి, ఇవన్నీ కూడా కాళ్ళు కడగడానికి యూజ్ చేస్తాం కదా, పెళ్ళిలో కన్యాదానం కోసము, దానికోసం యూజ్ చేస్తారు. మనము నార్మల్గా అయితే బ్రాస్ యూజ్ చేస్తాం కదా. సో సిల్వర్ లాగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇవైతే యూజ్ చేయొచ్చు. లాస్ట్ టైం నేను వీడియోలో పెట్టాను, అందులో అయితే మీరు చెక్ చేయొచ్చు. మొత్తం దగ్గర నుంచి మోడల్స్ అయితే చూపించాను. ఇవి పెద్దగా కాస్ట్ ఏం లేవు, 900 అట్లనే ఉన్నాయన్నమాట. సో వీటి వెయిట్ తక్కువగా ఉంది, అందుకని చెప్పేసి ఆ కాస్ట్ అనుకుంటా. ఇంకా వెయిట్ ఎక్కువ ఉన్నాయి, ఇంకెక్కువ కాస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి బ్రాస్ బిందెలు ఉంటాయి కదా, అవే. ఇవి సేమ్ మోడల్ మనం కన్యాదానానికి యూజ్ చేస్తాం కదా, అట్లాంటివి. ఇదైతే పెద్ద గంగాలం అంటారా మరి ఏమో తెలియదు. మేబీ వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టడానికో సమ్ డెకరేషన్ పీస్గా ఏదైనా వాడడానికో మరి యూజ్ చేస్తారో నాకు తెలియదు. సో మంచిగా అనిపించింది. డిజైన్ చూడండి ఎంత బాగుంది, చాలా నీట్గా క్లియర్గా ఉందన్నమాట. సో మా ఆయన చూపిస్తుండే అట్లా యూజ్ చేసుకోవాలని చెప్పి. ఇంకా ఇవన్నీ వచ్చేసి సిల్వర్, మన జర్మన్ సిల్వర్ ప్లేట్స్ అనమాట. నాకైతే సిల్వర్ అని వస్తుంది, సిల్వర్ కలర్లో ఉన్నాయి కదా. సో వీటిని మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. మేబీ కవర్ పెట్టకపోతే బ్లాక్ అయిపోతాయి, ఆ ఉద్దేశంలో మాత్రం నాకు కొంచెం డౌట్ ఉంటుంది. ఇది 220 రూపీస్ ఉంది. సో మనం కుంకుమ, పసుపు, గంధం అట్లా వాడుకోవచ్చు. కానీ ఇట్లా గృహప్రవేశాలకు సిల్వర్ కొనలేని వాళ్ళు అయితే మాత్రం మంచిగా ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే పూజ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, 1100 రూపీస్ ఉంది అనమాట. సో మనకు తీర్థం పెట్టడానికి అట్లా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అట్లా యూజ్ చేసేటివి. నేను ఎక్కువ ప్లేట్స్ అవి కలెక్షన్స్ అయితే చూపించట్లేదు. ఇదేమో కలశం చెంబు 775 ఉంది. ఇది చాలా బాగుంది, అష్టలక్ష్మి కలశం చెంబు అనమాట. ఇది మామూలుగా హారతి ప్లేట్కి కానీ ఫ్లవర్స్కి కానీ యూజ్ చేసుకుంటాము. 900 అట్లుంది. అండ్ లాస్ట్ టైం ప్రైజెస్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో నేను లాస్ట్ మీరు చూడాలనుకుంటే నాది అగ్రోమెక్ది మన కుకట్పల్లిలో ఇంకో వీడియో ఉంది. సో అక్కడ ఇక్కడ ప్రైజెస్ అయితే డిఫరెన్సెస్ చూడండి ఒకసారి. ప్లేట్స్, హారతి ప్లేట్స్ అట్లాంటివి ఎక్కువ జర్మన్ సిల్వర్ అయితే నేను అక్కడ చూపించాను. ఇదైతే మాత్రం 3500 అట్లా ఉందన్నమాట. ఈ మిగతా అన్నీ ఇందాక చెప్పాను కదా, కలశం దీపాలు పెద్దవి, శంకుచక్ర దీపాలు లాంటివి. ప్రైజెస్ అయితే మాత్రం అంతే హై రేంజ్లోనే ఉన్నాయి, మేబీ సిల్వర్ దగ్గరలో అనమాట. ఇవేమో మనం సింగిల్ దీపాలు పెట్టుకోవడానికి, 5 దీపాలు కూడా అట్లా పెట్టుకోవడానికి ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట. 450 రూపీస్ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ ఇందాక చెప్పాను కదా అలాంటిదే. చాలా బాగుంది అసలు. ఫ్లవర్స్ వేసుకోవడానికి మంచిగా ఉంటాయి. మనం ప్రసాదం గిన్నెలు అట్లాంటివి కూడా యూజ్ చేస్తాం కదా అట్లా. అండ్ ఇవి చూడండి, మనం కుంకుమ, పసుపు అవి వేసుకుంటాం కదా, అవి ఒక్కొక్కటి ఈచ్ 80 రూపీస్ అట్లా ఉన్నాయి. అండ్ ఇవైతే కొత్తగా వచ్చినాయి అనమాట, ఫోటో ఫ్రేమ్స్. మనం సిల్వర్లో ఫోటో ఫ్రేమ్స్ ఎలా ఉంటాయో ఈ జర్మన్ సిల్వర్లో కూడా ఫోటో ఫ్రేమ్స్ అట్లా ఉన్నాయి. దీని ప్రైజెస్ అయితే ఎక్కువ మళ్ళీ బ్యాక్ సైడ్ ఏం పెట్టలేదు, కొన్నిటికి పెట్టాడు. 184 ఉందన్నమాట ఈ వినాయకుడిది మాత్రం. సో ప్రైజెస్ అయితే అంతే ఉన్నాయి. నాకు ఈ చిన్ని కృష్ణుడు బాగా నచ్చింది. తీసుకుందాం అనే లోపే అది కొంచెం అటు ఇటు మూవ్ అవుతా అనిపించింది అనమాట. సో ఎందుకో అతుక్కున్నట్టు కనబడలేదని చెప్పి నేను తీసుకోలేదు. లోపల ఉన్న ఆకు మరి ఒరిజినల్లా కాదా తెలియలేదు. అండ్ ఇదైతే మాత్రం 1900 అట్లుంది. 4 ఉన్నాయన్నమాట. మంచిగా కుంకుమ, పసుపు, గంధం అన్ని అక్షంతలు అవన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాల్లో యూజ్ చేసుకోవడానికి మనం సిల్వర్ లాగా కనబడాలి అనుకుంటే మెయిన్గా జర్మన్ సిల్వర్ వాడుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇది నాకు చెప్పాను కదా ఎలిఫెంట్స్వి, అవి అనమాట. ఇవి ఈచ్ 80 రూపీస్ 90 రూపీస్ అట్లా ఉన్నది. అండ్ ఇదైతే ప్రైస్ 450 రూపీస్ ఉన్నది. కింద స్టాండ్ లాగా వచ్చిందనమాట. ఇదేమో 199 రూపీస్ ఉంది. లాస్ట్ టైం 150 రూపీసే ఉండే. సో అందుకే నేను కొంచెం ప్రైజెస్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. వాళ్ళు పెంచేశారు అన్ని ప్రైజెస్, డిస్కౌంట్స్ పెట్టారు. ఇవైతే మనము పన్నీర్ చల్లుకుంటాం కదా, అదే అనమాట. సో మోస్ట్లీ అయితే పెళ్ళిళ్ళకే ఎక్కువగా వాడతారు ఇవన్నీ. నార్మల్గా ఆ డేకి వాడేద్దామని చెప్పేసి తర్వాత ఇట్లా కవర్లో ప్యాక్ చేసుకొని మంచిగా ప్యాకింగ్ చేసి పెట్టుకోవాలి, ఎయిర్ తగలకుండా. లేకపోతే అవి నల్లబడిపోతాయి, కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి, మళ్ళీ అవి వాషబుల్ కాదు కదా. సో ప్రాబ్లం అయిపోద్ది అనమాట. ఇవైతే ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అయితే మొత్తం 300 రూపీస్లో వచ్చేస్తున్నాయి. ఇలాంటి సేమ్ సిల్వర్ అయితే మొత్తం 3000 2000 అట్లా పడతాయి. ఇవేమో కాయిన్స్, మన కుబేరా కాయిన్స్, లక్ష్మీ కుబేరా కాయిన్స్ అంటారు కదా, అవి. ఇవైతే సైడ్కి ఉన్నాయి, ఇవి చాలా రోజులు అనుకుంటా ప్యాకెట్స్. ఇవైతే కలశం దీపాలు, ఇవి కూడా చాలానే కాస్ట్ ఉన్నాయి. మీకైతే ఏమేమి కలెక్షన్ ఉందో ఒకసారి మొత్తం అయితే చూపిస్తాను, దూరం నుంచి చూడండి ఒకసారి.
ఇప్పుడైతే కొత్తగా అంటే ఇవి వచ్చాయి. అండ్ మనకి రామాలయం టెంపుల్ ఉంది కదా, అయోధ్య రామ్ది. సో అది పాదాలు అలా ఫోటో పెట్టేసి అలా చేశారు. 320 రూపీస్ ఉంది ఇది ఒక్కొక్కటి. సేమ్ అలాగే మిగతా దేవుళ్ళు కూడా అట్లనే ఇచ్చేసి బాక్స్ లాగా, అంటే గిఫ్టింగ్ యూజ్ చేస్తారు దీన్ని. మనకి ఇంట్లో పూజ చేయడానికి కాదనుకుంటా మేబీ. సో పాదాలు అండ్ ఫోటో అనమాట, 2 అట్లా ఇచ్చినారు. నెక్స్ట్ అయితే మాత్రం ఇవి అన్నప్రాసన బౌల్స్ అనమాట, చిన్నపిల్లలకి యూజ్ చేయడానికి. 115 రూపీస్ ఉందన్నమాట, జస్ట్ 100 రూపీస్ ఇంకా మనకి. సో ఇవన్నీ అవే, కుంకుమ పసుపు వాడడానికి, రాఖీ కట్టేటప్పుడు మనం పెట్టుకోవడానికి, అలా అన్నీ అంతే. పిల్లలకి తినిపించడానికి కూడా పెట్టారనమాట. ఇవైతే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది కలెక్షన్స్. వర్క్ చూడండి ఎంత బాగుంది. వుడ్ పైన ఇదంతా లేయర్ వేస్తారనమాట. సో వర్క్ అంతా వుడ్ పైనే ఉంటుంది. పెళ్ళిళ్ళకి అట్లా యూజ్ చేసుకోవడానికి కొంతమంది యూజ్ చేస్తారు కదా. సో నార్మల్ పీటల కంటే ఇట్లా మనకి డిజైనర్ కావాలి, మీనాకర్ వర్క్తో అందంగా ఉండాలి, ప్లేట్స్ అండ్ ఇట్లా దేవుళ్ళ కింద పెట్టుకోవడానికి కానీ, స్టాండ్ లాగా యూజ్ చేయడానికి కానీ మాత్రం చాలా ఉంటాయి. ఈ సిల్వర్లు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మాత్రము 80 రూపీస్ ఉంటుంది చిన్న స్టార్టింగ్. 80 రూపీస్ 300 రూపీస్ చిన్నవి అనమాట, పెద్దవి వస్తాయి కూడా. అండ్ ఇవి కూడా దేవుడి సింహాలు, ఇందాక చెప్పాను కదా సింహాసనాలు కూర్చోడానికి దేవుని పెట్టడానికి వాడతారని చెప్పేసి, అలాంటివి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇంట్లో డెకరేషన్ అనమాట, డెకరేటివ్ పీసెస్. సో మనం పూజ గదికి కానీ, మెయిన్కి గుమ్మాలకు కానీ వాడుకోవడానికి. మీరు ఒక్కసారి వచ్చారంటే మీకు చాలా కలెక్షన్ ఉంటుంది, ఒకే ప్లేస్లో అన్నీ కొనేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అంతే, వుడ్ పైనే ఇట్లా వర్క్ చేసి ఉంటుంది అనమాట. పైనుంచి ఇట్లా లేయర్ వేసేసి వర్క్ చేసి ఉంటారు. ఇది 150 రూపీస్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాస్లో ఉన్న కుకింగ్ అనమాట. మనం గృహప్రవేశాలను పాలు పొంగించుకోవడానికి కానీ, ప్రసాదాలు చేయడానికి కానీ, పెద్ద పెద్ద ప్రసాదాలు చేయాలనుకుంటాం కదా ఎక్కువ అమౌంట్లో, వాటి కోసం కూడా ఈ చిన్నదేమో మాత్రం మనం పాలు పొంగించుకోవడానికి యూజ్ అవుతుంది కదా, దానికోసం అనమాట. ఈ పెద్దది ఉంది కదా, ఇదైతే 1500 ఉంది. లోపల కళాయి అట్లా పూయలేదు. సో మనం మళ్ళీ అలా కుకింగ్ చేయాలి అనుకుంటే బయట కళాయి పెట్టించుకోవాలి. ఇది 400 రూపీస్ ఉందన్నమాట. సో మీకు ప్రైజెస్ అర్థమైపోయి ఉంటాయి కదా. సో అండ్ నెక్స్ట్ అయితే ఇవి స్పూన్స్, ఇవైతే ఎందుకో చాలా కాస్ట్లు ఉన్నాయి అనమాట. బ్రాస్ ఇవి నార్మల్ ఒక్కటి 200-250 రూపీస్ ఉన్నాయి. ఇవేంటో అయితే నాకు కొన్ని అర్థం కూడా కాలేదు. ఇంకా ఇక్కడ నుంచి మాత్రం మనము స్టెయిన్లెస్ స్టీల్కి వెళ్ళిపోదాము. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనకు స్టెయిన్లెస్ స్టీల్లో ఏమున్నాయో అని చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.